పెడచెవిని పెట్టడం, మాట వినకపోవటం, ధిక్కారం, అతిశయం, గర్వం, అహంకారం. ఈ మాటలన్నీ మనం డైలీ వింటూనే ఉంటాం. చాలామందిని చూసినప్పుడు ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఎప్పుడు కూడాను మనిషికి మంచిది కాదండి. నేను ఈరోజున ఒక వ్యక్తిని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆవిడ చాలా పాపులర్ గెయిన్ చేసినటువంటి స్త్రీ అమెరికాలో. ఆమె పేరు ఏంటంటే క్రిస్టినా హివెట్. క్రిస్టినా హివెట్ అమెరికన్ జర్నలిస్ట్, అంత మాత్రమే కాకుండా ఎంటర్టైనర్. అంటే ఆమె ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్కి చాలామంది ప్రజాదరణ పొందినటువంటిది, చాలా డబ్బు సంపాదించింది. ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ధిక్కారం అంటే ఇదే, తిరస్కారం అంటే ఇదేనండి, రిజెక్షన్ అంటారు చూడండి. కొంతమంది పెద్దవాళ్ళను కూడా గౌరవించినటువంటి పరిస్థితులు, లేదా వాళ్ళలో ఉన్న మంచితనాన్ని చూడనటువంటి వాళ్ళు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నేను మీకు చెప్తాను. అదేంటంటే, బైబిల్ ఈజ్ ద వర్స్ట్ బుక్ విచ్ ఈజ్ రిటన్ ఇన్ ద హిస్టరీ అని చెప్పిందండి. క్రిస్టినా హివెట్ చెప్పిన మాట చూడండి, తెలుగులో చెప్తాను. ఈ ప్రపంచంలో ఇంతవరకు రాసినటువంటి పుస్తకాలలో బైబిల్ అంతా పనికిరానటువంటిది లేదు అని ఆమె ఓపెన్గా చెప్పింది. దీన్నే ధిక్కారం అంటారు. బైబిల్లో 27వ సామెతల గ్రంథం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వానికి మరి తిరుగు లేకుండా హఠాత్ అయినటువంటి మరణం అంటే సడన్ యాక్సిడెంట్ జరిగింది, హార్ట్ అటాక్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, స్ట్రోక్ అవ్వచ్చు. ఇవన్నీ దేవుని యొక్క పనిష్మెంట్సేనండి. కాబట్టి క్రిస్టినా హివెట్ ఏం చేసిందంటే, అలా చెప్పిన తర్వాత 2006లో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె మోటార్ సైకిల్ మీద పాట పాడుకుంటూ విన్యాసాలు చేస్తూ ఆమె వెళుతున్నటువంటి సమయంలో ఎంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అంటే, ఆ యాక్సిడెంట్ అని నేను ఎంత భయంకరమని ఎందుకు చెప్తున్నా అంటే, ఆమె యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె ముఖాన్ని కూడా గుర్తించి షీ ఈజ్ ఏ క్రిస్టినా హివెట్ అని జర్మన్ ఎంటర్టైనర్ అండ్ ఆల్సో జర్నలిస్ట్ అని కూడా గుర్తుపట్టలేనంతగా ఆమె యొక్క శరీరం కానీ ముఖం కానీ కాలిపోయింది. చూసారండి, ఇలాంటి పనిష్మెంట్స్ వస్తాయండి. నేను చెప్పేది కక్షతో కాదు, బాధతో కాదు, కానీ ధిక్కారం అనేటువంటిది దేనికి పనికిరాదు. అందుకనే ఎప్పుడు కూడాను ఎదిగిన కొలది ఒదిగి ఉండాలి, ప్రతి ఒక్కరిని కూడాను గౌరవించాలి. బైబిల్ అంత వరస్ట్ బుక్ అయితే ఈ రోజున ప్రపంచంలో అనేక మంది చదువుకునేటువంటిది. గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం ప్రతి నిమిషానికి ఒక పుస్తకం, ఒక బైబిల్ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అమ్ముడుపోతుందంటే, ద మోస్ట్ సెల్లింగ్, ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద బైబిల్. కాబట్టి మాట్లాడే మాటలను కూడా మనం ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. బైబిల్ ప్రపంచాన్ని మారుస్తుంది, మనుషులను మారుస్తుంది, జీవితాలను మారుస్తుంది. కానీ ఈ యొక్క జర్నలిస్ట్ చెప్పినట్లుగా బైబిల్ వర్స్ట్ బుక్ కాదు, ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్. మరి మీరేమంటారు? బైబిల్ చదవండి, జీవితం ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ.